అనేది కుటుంబ బాధ్యతలను భరించేవాడే భర్త. అందుకే దేవుడు ఆదిలో వివాహమును దేవుడు చేశాడు. చేసిన తరువాత ఈక్వాలిటీ, ఇక్కడ భార్య ఎక్కువ భర్త ఎక్కువ అని కాదు, దైవికమైన దృష్టిలో ఈక్వాలిటీగా దేవుడు చేశాడు. అందుకే ఎక్కడి నుంచి తీశాడండి? ప్రక్కట. అంచేత దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా భార్య ఆ భర్త పక్కనే. వీళ్ళు ఎప్పుడున్నా పెళ్ళైన కొత్తలోనే ఉంటారు, ఎప్పుడైనా పక్కన ఉన్నారుగా. ఒక ఆవిడ ముందే వెళ్తుంది, ఇంకా దేవుని స్తోత్రం, వాళ్ళ ఆయన వెనకాల రావాలి. అంటే సిస్టమ్ ఏంటి? ఇంకా ఇప్పుడు మీకు అర్థమైపోయింది దేవుని స్తోత్రం అంటే ఇంక యెజబెల్ అన్నమాట. హల్లెలూయా. అంటే ఏమర్థం అయింది? అయ్యగారు చెప్పిన మాట అమ్మగారు అందో, అమ్మగారు ఏం చెప్తే అయ్యగారు చేతులు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మగారు చెప్పేదనుకో, ఈయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చిందంట, దానికి ఉన్నదేమో గొర్రె బెత్తుడు తోక, దానికేమో ఏంటంటారు, అదేమంటారు, సవరం పెట్టిందంట. సవరం ఊడిపోయింది. ఉడిది పట్టుకెళ్ళి ఇచ్చి రావచ్చు కదా. ఏమండే మీరు వెళ్తున్నారండి మంగాయమ్మ గారి ఇంటికి? వెళ్తున్నాను, కొంచెం సవరం ఇచ్చేయండి. ఒరే నీకు సిగ్గులేదా? యజరక్త విజయ్ ఎవరు ఇవ్వాలి చెప్పండి, ఎవరు ఇవ్వాలి? ఇంకా ఆవిడ తుమ్మంటే తుమ్ముతాడు, దగ్గుతాడు అంతే. యజరక్త విజయ్ ఇంక ఫ్రీడమ్ అనేది లేదు. ఇంకా ఎప్పుడైతే మూడైపోయిందో ఇంక ఈ ధర్మం ఎప్పుడూ మర్చిపోయాడు. దేవుని స్తోత్రం. వీడు తుమ్మంటే తుమ్మాలి, దగ్గమంటే తగ్గాలి. బైబుల్లో లేదా? ఆహాబు రాజు నాబోతుని ద్రాక్ష తోట అడిగితే ఆడెవరు అన్నాడు, వీడు మూతు పరుచుకుని ఇంటికి వచ్చి కూర్చేదా? ఏమైంది? ఇగోనే నాబోతుని ద్రాక్ష తోట ఇమ్మన్నాను, దీనికి ఉన్నది ఇంకోటి ఇస్తానన్నాను, ఆడెవడన్నాడు. అక్కడ ఫీలింగ్ అలాగుందరు, నువ్వు అసలు మొగడు. ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు లేచి భోంచేయమని చెప్పింది కదా. ఒక మాట చెప్పనా, చేసింది ఆవిడైతే కీడు ఎవరికి వచ్చింది? ఆహాబ్ మీదకి వచ్చింది కదా. ఏమన్నాడు? ఒరే నువ్వు చేసిన ఈ పనికి వంశాకుల్లో ఎవడో కూడా ఉండడు, పురుషుడు అనేవాడు ఉండడని వచ్చాడు కదా. ధర్మం భర్త జరిగించాలది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? బాబు సిస్టమ్ ఫాలో అవ్వాలి, అది ధర్మం అన్నాడు. అది నీ ధర్మం. అది సంపాదించుకు రావడం నీ ధర్మం, భార్యను చూడడం నీ ధర్మం, భార్య యొక్క కష్టాలు బాధలు నువ్వు తెలుసుకోవడం నీ ధర్మం, ఆమెను సంతోషపరచడం నీ ధర్మం. అది నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇది భర్త ధర్మము జరిగించాలి. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. అది ఏంటంటే ఇందాక మనం చదువుకున్నాము ద్వితీయోపదేశకాండంలోనే 7వ వచనంలో కూడా ఇంకో మాట ఉంది, అది చదువుదాం. 25:7 అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాడు సహోదరుని భార్య పట్టణపు గౌనికి అనగా పెద్దల యొద్దకు పోయి పెనిమిటి సహోదరు ఇశ్రాయేలీలలో తన సహోదరుని పేరు స్థాపించినని చెప్పి, చూడండి దేవధర్మం అంట. ఏంటి చెప్పండి? దేవధర్మమును చెయ్యనొల్లడని తెలుపుకొనవలెను. అంటే భర్త తన బాధ్యతను తన ధర్మమును తన చెయ్యకపోవటం వల్ల అతడు దేవధర్మమును చెయ్య నొల్లనివాడు. ఏ ధర్మం అది? దేవధర్మము. అంటే దేవధర్మం ఏంటి బాబు? భార్యాభర్తలుగా దేవుడు నేను జతపరిచాడు కాబట్టి భర్తతో అంటాడు, నీవు జీవితాంతకాలం చనిపోయే వరకు నీ భార్యతోనే నీవు ఉండాలి. అది ధర్మం. అది పరిత్యాగము అంటే విడాకులు. చనిపోయిన తర్వాత సిస్టమ్ వేరుగా ఉండదు. బతుకుండగా భార్యాభర్తలు బ్రతికి ఉండగా సిస్టమ్ ఏం చెప్తుందంటే మీరిద్దరూ కలిసి ఉండాలి. భార్య ఉండగా వేరొక పరస్త్రీ దగ్గరకు వెళ్ళడం అది ధర్మము కాదు. ఇది కొన్ని సిస్టాలు ఉన్నాయి. ధర్మము ఇది బైబిల్ మనకు నేర్పించింది అంటే భర్త ధర్మము భర్త జరిగించాలని వాక్యం చాలా సూటిగా తేటగా ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. సమయము సంకుచితంగా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అయ్యగారు మీరు మా కోసమే చెప్పారు, ఇప్పుడు వీళ్ళ కోసం దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటి చెప్పండి అమ్మా, మాట్లాడండి మీరు. భార్య ధర్మాలు ఏంటి? భార్య ధర్మం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం దయచేసి 26, 27 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 26, 27. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించినప్పుడు వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలములు పొందుచు ఒకరి ఎడల ఒకరు. ఇక్కడ రెండు ఉన్నాయి. పురుషుడు అంటే భర్త గురించి, భార్యను గురించి. ఇది ధర్మము, స్వాభావికమైన ధర్మమును విడిచి. అంటే చాలా మంది ఏం చేస్తారు? స్వాభావిక విరుద్ధమైన ధర్మమును ఏం చేస్తున్నారు అంటే తన భార్యను విడిచి వేరొక భార్య దగ్గరకు వెళితే, తన భర్తను విడిచి వేరొక భర్త దగ్గరకు వెళితే, ఈరోజు ఎన్ని చూస్తున్నాం మనం సమాజంలో. ఏమంటే టీవీలో ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. దానికి పెట్టింది పేరేంటంటే అక్రమ సంబంధము. స్వాభావిక ధర్మమును విరుద్ధముగా చేయడం. నా ప్రియమైన వారులారా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా, నీ భార్యను విడిచి వేరొక స్త్రీతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా? స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును నువ్వు విడిచిపెట్టి కొత్తగా నీవు చేయవలసిన ధర్మమును నువ్వు చేయక, భారీగా నీవు చేయవలసిన ధర్మమును చేయక, అక్కడ ఏమనుందంటే తుచ్చమైన అభిలాషలు ఏమున్నా 26 వచనములో తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించుకొని. అభిలాషలే కదా, అట్రాక్షనే కదా. వాడు చేతగాడు వాడైనా నీ భర్తే. కొత్తరు కొంతమంది రొంపులు లాగడానికి, పాపములు లాగడానికి, ధర్మాలు విడిచిపెట్టేటట్టుగా ప్రేరేపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మిమ్మల్ని ఇద్దరిని ఎడగొట్టేవారని అర్థం. దానన్నిటికీ కారణం ఒకటే, తుచ్చమైన అభిలాషలే మనిషిని ఏం చేస్తాయి? ధర్మమును విడిచిపెట్టేటట్లుగా చేస్తాయి. అందుకే భార్యలారా, మీకు ఇచ్చిన బైబిల్లో పెట్టింది ఏంటి చెప్పన? ప్రతివత ధర్మం. ఏంటి చెప్పండి? సామెతల గ్రంథం 31 అధ్యాయం 28 వచనంలో ఏమండి, గుణవతి అయిన దారిని గురించి, ఆమె గురించి చెప్పిన క్వాలిటీలు చాలా ఉన్నాయి. కానీ చూడండి, ఆమె అంట కుమారులు లేచి ఆమెను ధన్యురాలను అంటారంట. చాలా మంది కుమార్తెలట ప్రతివత ధర్మమును అనుసరించి అని ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తాడంట? పొగుడతాడంట. దేవునికి స్తోత్రం. ఏ ధర్మం అంటమ్మా? అయ్యో అలాగంటారంటమ్మా. బైబిల్ చెప్తున్న మాట. కుటుంబాన్ని బట్టి బాధ్యత కలిగి ఉంటే, ఏమంటే ఇండ్లను బాధ్యతగా చూసుకుంటే, పిల్లలను బాధ్యతగా చెప్తే మీరు ప్రతివతలు. దేవునికి స్తోత్రం. ప్రతివత ధర్మం అంటే ఎవరు ప్రతివతలు అంటే అడ్డదిడ్డంగా తిరిగే రకం కాదు. ప్రతివతలు అంటే తన కుటుంబాన్ని తనను చేసుకుని, అక్కడ 31 అధ్యాయంలో ఆమె కష్టపడుతుందని, తన భర్త ఎడల ఆమెకి ఎలాగుంది? నమ్మకంగా ఉందని, తన ఇంటి కోసం తను ఏం చేస్తుంది? ప్రయాస పడుతుందని, పిల్లలకి ఉపదేశం చేస్తుందని, ఇవన్నీ కూడా ఈ 31 అధ్యాయంలో నేను టక్కటక్క చూపించేస్తానే. 11 వచ్చాను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను గనుక, ఇప్పుడు ఆమె పెనిమిటి యందు ఏముంచింది? ప్రతివతకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అది మొట్టమొదటి క్వాలిటీ. 12 వచ్చును. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి అనగా భర్తకు మేలే చేసింది కానీ కీడేం చేయలేదు. ప్రతివత లక్షణం ఏంటి? భర్తకు మేలే చెయ్యాలి కానీ కీడు చేయకూడదు. ప్రతివతకు ఉండవలసిన క్వాలిటీ ఇది. ఏజ్రాక్టివేజే. ఈవిడు ఉంటాం, ఈవిడ తింటాం, ఈవిడ కట్టుకోవడం, ఈవిడ గురించి ఆలోచన. మొగుడేమైపోయినా పర్లేదు వీళ్ళకి. కొంతమంది ఉంటారు, అమ్మ వందనాలు మీ గురించి కాదు. సబ్జెక్ట్ అది. మరి దేవునికి స్తోత్రం. ఊరికినే పతివతని బోర్డు ఇచ్చారు. మరి భర్త ఎడల నమ్మకంగా ఉండాలి, భర్తకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. 13 వచ్చును. ఆమె చూడండి, ఆమె తన చేతులతో
వాటితో ఏం చేస్తా పని చేస్తాడు. ఏం చేస్తుందమ్మా చెప్పండి? పని మనుషులు ఏం పెట్టదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఆమె పని చేస్తుంది, కష్టపడుతుంది. నీ చేతితో నువ్వేం చేసుకోవాలి? కష్టపడి నువ్వేం చేసుకోవాలి? పని చేసుకోవాలి. తప్పే ఉంది. చాలామంది చెప్తారు ఇలా చేయటం వాళ్ళు అన్నీ మాట్లాడు కదా, అన్నీ మీరు ఉతికేస్తున్నారా, అన్నీ మీరు ఇత్రి చేస్తున్నారా, వేసేచ్చు కదండి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పక్కర్లేదు, నేను చెప్పినా కూడా ఎవడు చేద్దాం మరి అలవాటు అయిపోయింది. మరి చేసింది చేసుకోకుండా ఏం చేయాలండి? తప్పే ఉందండి. మన పని మనం మన పని మనం చేసుకుంటే తప్పేమన్నా ఉందా? నేనేమంటానంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. నీ ఇంట్లో పని నువ్వేం చేయాలి? చేసుకోవాలి. ఏం చేయాలి? మనం చేసుకోవాలండి. మనం చేసుకోవాలి. నేనేమనేది తెలుసా? నువ్వు కష్టపడి నువ్వు పని చేసుకోవాలి. డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదు. ఉంటాయి, ఉండవని కాదు, ఉన్నాయి, లేవని కాదు. కానీ మన చేతులతో మన పని మనమే, నీ ఇంట్లో పనువే చేసుకోవాలి. అది ఖచ్చితం. నాలుగవదిగా 15వ వచనంలో ఆమె చీకటితోనే లేస్తుంది. చెప్పండి ఏంటి? ప్రతి విధాధారం ఉండవలసిన క్వాలిటీ ఏంటి? ఇప్పుడు నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు తెల్లారినట్టు కాదు. ఇప్పుడు 9ంటికి లేచి చీపు పట్టుకుని తురుతుంది. ఏజ్ రక్తం సిగ్గుంటాను నీకు. ఏజ్ రక్తం ఏజే అసలు ఇల్లు ఎప్పుడు తురుతారు? 15వ వచనం ఉంది, ఆమె చీకటితోనే లేస్తుంది. చీకటి అంటే తెల్లవారుజామునే సిస్టమ్. అది దేవునికి స్తోత్రం. అది ధర్మం. అది నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు తెల్లారటం అది కాదు. అది సిస్టమ్. పెందల కాడనే లేవడం, లేచి ఏం చేయాలి? అందుకే భార్య తన ధర్మమును తను జరిపిస్తే ప్రతివత అంటారు. అందరూ ప్రతివతలు కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది మాటలో ప్రతివతల్లా చెప్తారు, క్రియలు మాత్రం ప్రతివతల్లాగా ఉండవు. ఏజ్ రక్తం ఏజే అది మరి సిస్టమ్ ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ 7 శిష్టాలు ఉన్నాయి, అవి మనం చెయ్యాలి. అది ఖచ్చితంగా. భారీగా నీ ధర్మం, నీ భర్తలుగా మా ధర్మం మేము నిర్వర్తించాలి, భార్యలుగా మీ ధర్మము మీరు నిర్వర్తించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 4వ ధర్మం ఏంటంటే బంధు ధర్మం అంట. ఏం చెప్పండి? చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. ఈ రాత్రి ఉండమని ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపించిన ఎడల సరే, అతడు విడిపించవచ్చు. నీకు బంధువుని ధర్మము జరుపుటకును అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపించదనని ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. 4:6. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకోలేను, నా స్వాస్థ్యము పోగొట్టుకుందునేమో, నేను దానిని విడిపించలేదు కనుక చూడండి నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. అలాగే 7వ వచనం కూడా చదువుదాం. ఇశ్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయముల గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద లేదనగా ఈ పని ఇశ్రాయేలీల్లో ప్రమాణముగా ఎంచబడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు బోయాజును గురించి నయోమి రూతుతో చెప్పిన సందర్భాలు ఇవి. వాస్తవంగా నయోమికి బంధువుడు ఎవరంటే బోయాజు. చెప్పండి ఎవరండి? అందుకే రూతు తాము చెప్తుంది బోయాజు ఎవరో కాదు, మన సమీప బంధువుడు అని చెప్తుంది. ఇప్పుడు బంధువులు కాదు, కొంతమంది బంధువులు రాబంధువులా ఉంటారు. ఏజ్ రక్తం వేజీ మాట్లాడతలేదండి, అవునా కదా అమ్మా? బంధువులు రాబంధువులా ఉండకూడదు. పూర్వకాలం బంధువులు వచ్చినా ఎన్నాళ్ళు వచ్చినా ఇల్లు అల్లకొల్లాలంగా ఉండేది. పూర్వకాలం ఏంటి? బంధువులు వస్తే సపోజ్ నువ్వు ఉల్లిపాయలు వేసుకుని కోద్దామంటే బంధువు వచ్చేసి ఏం చేసేది? ఉండమ్మా అని కోచేసేది. నీళ్ళు వస్తే సాయం వచ్చేది. వాళ్ళు అయితే బంధువులని కూడా చూడకుండా ఉంటే అప్పుడు ఇల్లు ఏం చేసేవారు? అందుకే మరి 3 రోజులైనా చచ్చికాలం 4 రోజులైనా బంధువులు ఎన్నాళ్ళున్నా
మరి ఇప్పుడు బంధువులే, ఆవిడ ఎత్తి బెడ్ కాపీ పట్టుకెళ్ళి మనం ఇవ్వాలి. మరి ఏజ్ రక్తవేజి అంటే పూర్వకాలం ఏమండి గేసిమోసి అవును కదా, పూర్వకాలం ఏం చేసేవారు. ఇప్పుడు అంతేందుకు పెళ్ళిళ్ళు ఏమండి సంతోష్ కుమార్, పెళ్ళిళ్ళు అంటే చుట్టాలు వచ్చేసి 3 రోజులు 4 రోజులు ఏం చేసి కలిపి చేసుకునేవారు లేదా? 5 రోజులు అంట, దేవుని స్తోత్రం. మళ్ళీ 2 రోజులు పెరిగింది. ఇప్పుడా వీడు పొద్దున్న తీస్తే బాగుండని అనుకుంటున్నాం మన స్తోత్రం. మళ్ళీ భోజనాలు అయిన వెంటనే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. మరి అంటే బంధు ధర్మం అంటే మీకు ఇంతకన్నా క్లియర్గా నేను చెప్పలేను. మరి అప్పుడు చేసేవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడా పెళ్లి కూతురు కంటే ఇప్పుడు 3-4 సార్లు ఇప్పేస్తుంది ఏజ్ రక్తవేజి. మరి పని ఎవడు చేస్తాడు అక్కడ? మరి వచ్చిన వాళ్ళకి చక్క పెట్టాలిగా, ఇంట్లో వాళ్ళు చక్క పెడతారు. మరి బంధువుకి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఇల్లు ఇవ్వాలిగా, టీ ఇవ్వాలిగా. అది పూర్వత మంచి ఇల్లు అట్లగాడ కాళ్ళేసి మరి మనసులో ఎలా ఉంటుంది చెప్పండి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం అండి, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం దయచేసి 15వ వచనం చూడండి. 11:15 వచనం. నరపుత్రుడా, యెరూషలేము పట్టణం వారు ఈ దేశపు మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడిను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండి అని ఎవరితో చెబుతున్నారో అందరూ ఇశ్రాయేలీలే నీకు సాక్ష్య బంధువులను నీ చేత బంధుత్వ ధర్మమును పొందవలసిన వారు. ఏంటంట? బంధుత్వ ధర్మమును నందవలసిన వారై ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. బంధుత్వ బంధు ధర్మము చెయ్యాలి. ఇప్పుడు ఈ రూతు నయోములు బోయజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె రూతు వెళ్ళి పొలంలో వెళ్ళి ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంది, తన ధర్మం తను నిర్వర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఆ బాధ్యతను స్వీకరించిన బోయజు బంధు ధర్మం అంటే తనను పెళ్లి చేసుకుని తను చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించటమే కాదు, యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో మోయాబురాలైన రూతుకు కూడా చోటు దక్కిందంటే చోటు దక్కిందా లేదా? చోటు దక్కింది. నీ ఇంటికి వచ్చింది కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బంధు ధర్మం ఏం చేయాలి? చెయ్యాలి. బంధు ధర్మం అది, ఆ ధర్మం ఏం చేయాలి? చెయ్యాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఈ కాలంలో బంధువులు ఎలాగున్నారో తెలుసా? అది నా నోటితో కాదు, మీ నోటితో ఒప్పుకున్నారు. దేవునికి ఒక స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా చేతులెత్తి. 1 విధులు కట్టడలు ఆజ్ఞలనే ధర్మము, 2 పరిచర్య ధర్మము, 3 భర్త ధర్మము, 4 భార్య ధర్మము, 5 బంధు ధర్మము. ఆరవదిగా సేవా ధర్మం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 2వ వచనం. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకుల వరుస ప్రకారముగాను లేవీలు వారి వారి వరుసల ప్రకారంగా నియమించి దహన బలులను సమాధాన బలు. 2వ దినవృత్తాంతాలు 31:2. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మం వారు చెప్పున. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటాడంటే దహన బలులు సమాధాన బలులు అర్పించుటకును సేవలు జరిపించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలెము ద్వారము యొద్ద స్తుతులు చేయుటకును యాజకులు లేవీలు. ఇక్కడేంటి చెప్పన, ఇక రాజైన హిజ్కియా గారు సేవా ధర్మములో యాజకుడు చేసే పని యాజకుడు చెయ్యాలి, లేవీలు చేసే పని లేవీలు చేయాలి, పరిచారకులు చేయవలసిన పని ఈ సేవ ఇది. సంఘములో కూడా పెద్దలు చేయవలసిన సేవ పెద్దలు చేయాలి, యవనస్తులు చేయవలసిన సేవ యవనస్తులు చెయ్యాలి, సేవకుడు చేయవలసిన సేవ సేవకుడు చెయ్యాలి. ఇక్కడ అందరూ తమ తమ వరుసల్లో చేయాలి. ఎవరి వరుసలలో, అక్కడున్న మాట ఏంటో తెలుసా? ఎవరి వరుసలలో వారు ఎవరి క్రమంలో వాళ్ళు చెయ్యాలి సేవ. ఇదేంటి? సేవా ధర్మం. అది
ఇది ఎవరు చెప్పితేనే చేస్తారు కొంతమంది ఏజ్ యాక్టివేజే. సేవా ధర్మం ఇది చెయ్యాలండి, సిస్టమ్ ఇది. ఇక్కడ మినాయింపు స్త్రీలని కానీ పురుషులని కానీ పిల్లలని కానీ యవనస్తులని కానీ ఎవరు అని కాదు. ఇప్పుడు ఎవరు మినాయింపు కాదమ్మా, ఇక్కడ ఎవరు చేసే పని వారు చేయాలి. ఒక్కళ్ళ మీద పెట్టేయడం ఎట్లాగా? చేసే వాళ్ళే చేయాలా? భారం అంతా ఒకళ్ళ మీదేనా? కాదు కదా. ఎవరి సేవ వారు చెయ్యాలి, ఎవరి ధర్మం వారిది. పిల్లలు చేసేది పిల్లలు, పెద్దలు చేసేది పెద్దలు, స్త్రీలు చేసేది స్త్రీలు, పురుషులు చేసేది పురుషులు. ఇది సేవ అండి. సంఘములో ఈ సేవా ధర్మము జరగాలి. ఇది ఎవరి కోసం? ఇది నా ఒక్కడి కోసం, ఇది మనందరి కోసం. చూడండి, దావీదు కూడా ఒక మాట చెప్తాడు. చూడండి ఒకసారి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,25,000 గొర్రెలను 2వ దినవృత్తాంతాలు 7:5 బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములో నిలిచుచుండగా లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలిచుచున్నది అని. అలాగే 8:14 2వ దినవృత్తాంతాలు 8:14 కూడా చూస్తే, అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములు జరిపించాలి. వింటున్నారా? ఇది ఏ ధర్మం అంటే, నేను ముగిస్తూ ఉన్నాను, ఇంకా చివరిదే 7ది చెప్పేస్తాను. ఇది ఏ ధర్మం అంటే సేవా ధర్మము జరగాలి. సంఘంలో పరిచర్యలు ఏం జరగాలి? సేవా ధర్మం జరగాలి. ఇది ఎవరంటే యాజకులు, లేవీయులు, పరిచారకులు. సంఘములు ఎవరు ఉంటారు? పాస్టర్ గారు, తర్వాత ఇంకెవరు? పెద్దలు. పెద్దల తర్వాత ఎవరండి? స్త్రీలు. స్త్రీల తర్వాత ఎవరు? యవనస్తులు. యవనస్తుల తర్వాత ఎవరు? చిన్నపిల్లలు. ఇక్కడ టోటల్ అంటే వారి వారి వరుసలలో వారి వారి క్రమంలో సేవా పరిచర్య ధర్మాలు జరగాలి. ఇది 6వది. 7వది, ఇది ప్రాముఖ్యమైనది, మాకు సంబంధించింది ఏంటో తెలుసా? యాజక ధర్మం. చెప్పండి ఏంటి? యాజక ధర్మం. ఎపిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇదియుగాక యాజకులను మార్చిన ఆవశ్యకంగా యాజక ధర్మము సహా ఏమవుతుంది? మార్చబడుతుంది. అలాగే లూకా సువార్తలో మనం చూస్తే జకరియా ఎలిజబెతుల గురించి ఏమండి, 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించెను. అలాగే నెహెమియా గ్రంథము 13వ అధ్యాయం 29వ వచనం, సంఖ్యాకాండము 3వ అధ్యాయం 10వ వచనం. రెఫరెన్స్లు రాసుకోనండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించుకోండి. దేవావారి యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనలను, లేవీయులు నిబంధనను కనుక వారు జ్ఞాపకం ఉంచుకోవాలి. వింటున్నారా? యాజక ధర్మము అనేది సేవకుడు యాజక ధర్మాన్ని జరిగించాలి. ఈరోజు చాలామంది యాజక ధర్మాన్ని నిర్వర్తించట్లా, సరైన ఉపదేశాన్ని సంఘానికి నడిపించట్లేదు, విశ్వాసులను ఆత్మీయతలోను ప్రార్థనలోను ఏం చేయట్లేదు? నడిపించట్లేదు. యాజక ధర్మం ఏంటంటే చెయ్యాలి, యాజకుడు పని యాజకుడు చెయ్యాలి. ఇప్పుడు యాజకుడిని దేవుడు వదలలేదు, భార్యాభర్తలను దేవుడు వదలలేదు, సేవకులను వదలలేదు. ఏమండి, ఎవరిని దేవుడు వదలడు. సిస్టంలో అందరూ వారి వారి ధర్మములు ఏం చేయాలి? నిర్వర్తించాలి. ఇది క్రైస్తవునిగా చేయవలసిన ధర్మాలు. ఒకటి, విధులు, కట్టడలు, ఆజ్ఞలు అనే ధర్మాన్ని అనుసరించాలి. 2వదిగా పరిచర్య ధర్మమును జరిగించాలి. 3, భర్త ధర్మమును భర్త జరిగించాలి. 4, భార్య ధర్మమును భార్య జరిగించాలి. 5, బంధు ధర్మమును జరిగించాలి. 6, సేవా ధర్మమును జరిగించాలి. 7, యాజక ధర్మమును జరిగించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ 7 ధర్మాలు సంఘములో విశ్వాసులుగా సేవకుల మధ్యలో ఈ ధర్మమును జరిపించవలసిన బాధ్యత మన మీద ఉంది.
అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ఈ మాటలన్నిటి బట్టి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే ఇంతవరకు తన సేవకుల నుంచి మనతో మాట్లాడారు. ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలి. ఇది చెయ్యవలసిన ధర్మమో దాని ప్రకారంగా మీరు జరిగించండి అని దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడగా అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే విధులు ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడవాలి నాయన. ఇదిగో నీ లేఖనములు రాయబడినట్లుగా మేము మా ధర్మములు మేము జరిగించాలి. ప్రార్థన చేసుకుందాం. చివరగా దైవజనురాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా యొక్క ఉపవాస కూడికని ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించినందులకై నీ దాసులను అభిషేకించి ప్రభువా, అయ్యా నాయనా నా తండ్రి నీకు వందనాలు. అయ్యా నాయన 7 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సంఘములో ప్రభువా మరి 7 ధర్మాలు ఖచ్చితంగా జరగాలని ప్రభువా, అయ్యా నా తండ్రి విధులను కట్టడలను అనుసరించి ప్రభువా నడుచుకోవాలి, ధర్మం జరగాలని ప్రభువా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. సంఘములో అయ్యా నాయన పరిచర్య ధర్మం జరగాలని మాట్లాడారు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి భర్త చేసే ధర్మం భర్త చేయాలని, అయ్యా భార్య ధర్మములు భార్య జరిగించాలని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సంఘములో నైనా ప్రతిదీ జరగాలని నైనా నా తండ్రి ప్రతి ధర్మము జరగాలని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా నాయనా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సేవా ధర్మములు జరగాలని నాయనా. యేసయ్యా యాజక ధర్మము సంఘములో జరగాలని తండ్రి. యేసయ్యా మీరు 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఏ ధర్మము ఆగిపోకుండా తండ్రి అయ్యా నైనా ఏవి మాలో లేవో ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి నైనా మేము నైనా సరి చేసుకుని ప్రభువా ఆ ధర్మములను చేసేవారముగా మేము ఉండటానికి తండ్రి నీ వాక్యమునకు ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ధర్మాలన్నీ మేము పాటించడానికి, ఈ ధర్మములన్నీ మేము చేయటానికి సహాయం దయచేనైనా. అయ్యా నైనా ఎవరి వారి వరుసలో వారి యొక్క ధర్మాలు జరిగించాలని అయినా మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అవన్నీ మేము జరిగించడానికి నీ కృప దయచే తండ్రి. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కొన్ని నెలలకు వాక్య వినిబిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోత్సవర్తలప్పుడు సదాకాలము తోడయ్యును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.